వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా సమావేశంలో పాల్గొన్నారు అంటే అందులో వైరి వర్గాలపై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని సజ్జల ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల చేసిన ప్రసంగాన్ని వింటూ ఉంటే నిజంగానే కేసులు ఇలాంటి కారణాలతో కూడా పెడతారా అంటూ నవ్వుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాస్తవ విరుద్ధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు విషయం తెలియని వారు ఎవరైనా ఉంటే ఇది ఎంత నిజమేమోనని నమ్మేస్తారు. సరే, మరి ఒకసారి సజ్జల గారు ఏమన్నారో చూద్దాం. రామ అన్న బూత్ అన్నట్టు, అమ్మ అన్న బూత్ అన్నట్టు ఏం మాట్లాడన్నా కూడా దాని మీద కేసు పెడతారు. బూతులు మాట్లాడడానికి కేసు పెడతారనేది తెలియదు. ఐ థింక్ శైలజనాథ్ మీద ఇప్పటికే తయారై ఉంటుంది. ఒకటి కొంచెం ఆవేశంగా ఎక్కువ మాట్లాడాడు, గట్టిగా అరిస్తే కూడా కేసు పెడతారు. ఎదురు గుండెలు అదిరినాయి, ప్రజలకు భయపెట్టాడు, ప్రజలను వాళ్ళ గుండెలు అదిరినాయి, బీపీ పెంచినాడు అని చెప్పి పెట్టచ్చు కేసు. అది మరి సజ్జల గారు ఏమంటున్నారంటే, సింగనమలలో మనం ఇప్పుడు సమావేశం పెట్టుకున్నాం కదా, దీనిపైన కూడా కేసులు పెడతారేమో, మన పార్టీ నేత సాకే శైలజనాథ్ మరింత గట్టిగా మాట్లాడతారు కదా, ఆయనపై కూడా కేసు బుక్ అయ్యేందుకు రంగం సిద్ధమైపోయి ఉంటుందని. శైలజనాథ్ కాస్తంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వు గట్టిగా అరుస్తావు కదా, అరుపు కారణంగా ఎదుటివారి గుండెలు అదిరి ఉంటాయని కూడా కేసులు పెడతారు. చివరకు రామ అన్న లేదా అమ్మ అన్న అని కూడా కేసులు పెడతారని. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ మళ్ళీ ఉత్తుంగ తరంగలా లేచి తన సత్తా చాటుతుందని పేర్కొన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద పార్టీ అధ్యక్షుడు, మనం అట్లా చేయలేదే. చంద్రబాబు నాయుడుని చేసే టైంకు, అరెస్ట్ చేసే టైంకు పక్కాగా ఎవిడెన్సులతో సహా ఆయన ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు, లేదా అవినీతి కార్యక్రమంలో ఆయన సంతకాలతో సహా ఎట్లా దొరికాడనేది మొత్తం చూసిన తర్వాతనే 3-4 తర్వాత మనం వచ్చిన 3-4 సంవత్సరం తర్వాత అరెస్ట్ అయ్యింది. ఇట్లా అడ్డగోలుగా రాయడానికి అయితే ఏముంది, రాసి రాగానే రాసి ఎక్కితే లోపల పడేయచ్చు. ఇట్లా కేసులు ఎంత అడ్డగోలుగా పెడుతున్నారు. మన వాళ్ళ మీద కొట్టి, ఉల్టా మన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ మన వాళ్ళ మీద పెట్టి ఎంతమంది అరెస్ట్ చేశారు. దీనివల్ల మిగిలిందేమో కానీ మన పార్టీ రాగానే లీగల్ సెల్ మాత్రం విపరీతంగా యాక్టివేట్ అయింది. ఎక్కడికక్కడ లాయర్లు, అడ్వకేట్లు బాగా ఫుల్ అలర్ట్ అయ్యి ఉండాల్సి వస్తుంది, ఉన్నారు కూడా. కానీ వాళ్ళ తాకిడి ఇంకా పెరుగుతుంది, రోజు రోజుకు పెరుగుతుంది. ఈరోజు ఇట్లా అసెంబ్లీ అయినందుకు కూడా పెడతారేమో తెలియదు. రామ అన్న బూత్ అన్నట్టు, అమ్మ అన్న బూత్ అన్నట్టు ఏం మాట్లాడన్నా కూడా దాని మీద కేసు పెడతారు. బూతులు మాట్లాడడానికి కేసు పెడతారేమో తెలియదు. ఐ థింక్ శైలజనాథ్ మీద ఇప్పటికే తయారై ఉంటుంది. ఒకటి కొంచెం ఆవేశంగా ఎక్కువ మాట్లాడాడు, గట్టిగా అరిస్తే కూడా కేసు పెడతారు. ఎదురు గుండెలు అదిరినాయి, ప్రజలకు భయపెట్టాడు, ప్రజలను వాళ్ళ గుండెలు అదిరినాయి, బీపీ పెంచినాడు అని చెప్పి పెట్టచ్చు కేసు. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరని సజ్జల అలా చెప్పుకుంటూ పోయారు. వాస్తవానికి వైసీపీ జమానాలో అరాచకాలు ఓ రేంజ్లో జరిగాయని చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీనిపై నాటి వైసీపీ సర్కార్ ఏదో అలా కేసు నమోదు చేసి ఫైల్ను అటకెక్కించింది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ కేసు యథాలాపంగానే తిరిగి ఓపెన్ అయింది. ఇక ఇప్పటికే 3 సార్లు సీఎంగా, నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపైకి వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. మరి దీనిపై కేసు పెట్టాలా వద్దా అన్నది సజ్జలకే వదిలేయాలి.